హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండా మంచి పూర్తికైతే కోరుకుంటున్నానండి. ఇక ఉదయాన్నే మా బాబు అయితే చూశారు కదా, బయటికి వెళ్ళి ఆడుకొని అయితే వచ్చేసాడు నేను లేచేసరికి. ఇంకా లేచిన వెంటనే ఇంక మా బాబుని అయితే పట్టుకొని ఇంకా ఆడుతున్నాను. వాడిని హాయ్ చెప్పరా అంటే, నేను హాయ్ చెప్తాను ఫోన్ నాకు అనేసి అంటున్నాడు. ఇంక మా పాపకైతే బాగా దగ్గొస్తుంది అనేసి ఇంక మా అత్త అయితే చేదు నూరుదామనేసి ఇంకా కరక్కాయలు అయితే చూస్తున్నారు అనమాట. ఇంక మా అత్త అయితే బయటికి వెళ్ళగానే నేనైతే వెనకాల తలుపులే తీయగానే ఇంకో నాకైతే కనకంబరాలు అయితే బాగా కనబడుతున్నాయి. ఇంక నేనైతే వాటిని అయితే చూస్తున్నాను. ఇందాకడే పప్పు అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. అంటే తలుపులు తీయకముందు ఇంకా పప్పు అయితే ఉడుకుతుంది, ఇంకా అవ్వలేదు. ఇంకా మా వాళ్ళకైతే టీ కూడా పెట్టేశాను. ఇంక టీ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంక మనం నుంచొనే కదా పనులు చేసుకునేది, కూర్చొని వంగే పనులు ఏం చేయట్లేదు కాబట్టి ఇంకా అవి నుంచొని నిదానంగా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే మళ్ళీ మంచం మీదకి ఎక్కి పడుకోవడానికి అయితే చూస్తున్నాడు. ఇందాక లేచిపోయి ఆడుతున్నాడు కదా, మళ్ళీ పడుకోవడానికి అయితే చూస్తున్నాడు. ఇంక మా పాప అయితే వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటుంది. ఇంక మా బాబు అయితే చూడండి, వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు అనేసి ఇంక కుళ్ళుకుంటున్నాడు అనమాట. ఇంక ఇందాక నూరిన చీర ఉంది కదా, అదైతే మా పాపకి అయితే పట్టేస్తున్నాడు మా అత్త. బీరకాయలు తీసుకుందంటే ఎంతసేపు తీసినా కానీ తొక్క రావట్లేదు. ఇంక అందుకనేసి నేనైతే ఇంకా చాక్తోనే తీసేసాను అనమాట తొక్కంతన. బాగానే వచ్చేసింది. ఇంక మా బాబు అయితే బేబీ షార్క్ పాట పెట్టమ్మా అనేసి అంటే ఇంక నేనైతే ఆ పాటలు పెడితే వాళ్ళ డాడీకి అయితే డ్యాన్స్ చేసి చూపిస్తున్నాడు, ఇలా చేయాలి ఇలా చేయాలి అనేసి. ఇంక వాళ్ళ నాన్న అయితే వాడు డ్యాన్స్ చేస్తుంటే పొంగిపోతున్నాడు అనమాట. బాగా చేస్తున్నావు పండు, బాగా చేస్తున్నావు అనేసి. చూశారు కదా అందుట్లో ఎలా చేస్తున్నారో చూసి ఇంక వీడు కూడా అలాగే ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా డ్యాన్సులు అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంక మా వాళ్ళైతే మళ్ళీ టీ అయితే తాగుతున్నారు. ఇంకా వాళ్ళు లేచిన కాంచి పాఠం పాడాలన్నమాట. స్కూల్కి రెడీ అవ్వు అనేసి. వాడు బుద్ధి బాగుంటే శుభ్రంగా రెడీ అయిపోతాడు, లేదంటే ఇసిగిస్తాడు అనమాట మనల్ని. ఇంకెందాడికి రీసిన బీరకాయలు అయితే ఉన్నాయి కదా, ఇంక వాటిని అయితే కడిగేసి ఇంక మొక్కలకి అయితే తరిగేసుకున్నాను. మా అత్త అయితే ఇందాడు పొయ్యి ముట్టించేసారనమాట. ఇంక వాటిలో అయితే బియ్యం అయితే పెట్టేశారు. ఇంక మా అత్త అయితే మా అత్త పనిలో అయితే ఉన్నారు. ఇంక నేను ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇంక మా మామయ్య అయితే పాలు తీసుకొచ్చారనమాట. ఇంక నేనైతే కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను. కాఫీ ఎలాగంటే బెల్లం వేసుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట. బెల్లం ఎక్కువ తింటే మంచిది అనేసి అంటున్నారని ఇంక నేనైతే బెల్లంతోనే కాఫీ అయితే తాగుతున్నాను. ఇంక నేను కాఫీ పెట్టిన కాంచి నా వెనకాల అయితే తిరుగుతూ ఉంటాడు మా బాబు. ఇంక మా అత్త అయితే బియ్యం అయితే ఎసరు పెట్టేసి ఇంకా వాటిలో బియ్యం అయితే వేసేసారు. ఇంక మా పాప చేదు తాగింది కదా ఇందాక, ఇంకా ఆ చేదు గురించి ఇంక ఏడుస్తూనే ఉంది, నోరు చేదుగా ఉందేమో. మా బాబు అయితే చూసారు కదా నా చుట్టూ ఎలా తిరుగుతున్నాడు కాఫీ కోసం. ఇంక వాడికైతే కాఫీ కొద్దిగా వేసేసి గసిరేసాను అనమాట. ఇంకాడైతే అలిగి కూర్చున్నాడు నేను గసిరాను అనేసి. చూసారు కదా మొహం అయితే ఎలాగేడుతున్నాడు. నేను ఇందాకే ఫ్రెష్ అయిపోయి మొత్తం స్నానం అంతా చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ పిల్లలు ఇబ్బంది పెడతారు ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత. మా అత్తుంటారు చూసుకోవడానికి, కాకపోతే ఏంటంటే ఇద్దరిని మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టం అనమాట. ఇంక అందుకనేసి మా వారు ఉన్నప్పుడే త్వరగా స్నానం అదంతా చేసేసుకుంటాను. ఇంకా కిటికీ తీసి వదిలేసాను అనమాట. ఎండ బాగా వస్తుంది, పిల్లని కొంచెం ఎండలో పెడదాం అనేసి. బయటికి తీసుకెళ్ళడానికేమో బయట మా బాబు అది ఊరుకోవట్లేదు ఎత్తుకుంటే, ఇంక అందుకనేసి ఇంట్లోనే పెట్టేశాను. ఇంకా పప్పుకైతే ఇందాక చింతపండు వేసాను అనమాట. ఇంకా చింతపండు మరగలకు తాలింపు అయితే పెట్టేసాయి. ఇంకా పప్పు అయితే తిరగమూత అయితే వేసేసాను. ఇంకోవైపు అయితే మా అత్త అయితే కర్రల పొయ్యి మీద నాకైతే ఇంకా బీరకాయ అయితే తాలింపు అయితే పెట్టేశారు. ఇంకా స్నానానికి మా పిల్లలకి నీళ్ళు కూడా పెట్టేసి ఇంక నేనైతే పొయ్యి మీద అయితే బీరకాయ ఉండరు కదా, అదైతే దించేసి గ్యాస్ మీద పెట్టుకొని ఇంకా నేనైతే కూర వైపు ఇంకోవైపు ఏమో అటు టిఫిన్ వేసేసుకుంటున్నాను అనమాట దిబ్బరొట్లు. మా బాబు అయితే బయట వాళ్ళ డాడీతో వెళ్ళి టిఫిన్ అయితే చేసేసాడు. ఇంకా నాకు ఒక్కదానికే కదా అనేసి నేనైతే ఒక కట్టు అయితే వేసేసుకున్నాను. ఇంక మా అత్త అయితే గిన్నెలన్నీ బయట వేశారు, అంటే పసుపు దంచడానికి అయితే పిలిచారనమాట ముగ్గురు. ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చారు మా బాబును మా అత్తన. ఇంకా మా అత్త అయితే ఇంక ఇంటికి వచ్చిన వెంటనే గిన్నెలు అయితే తోముకుంటుంది. మా బాబుకి అయితే డ్రింకులు అన్నీ ఇచ్చారంట. ఇంకా ఆడైతే చూపిస్తున్నాడు, ఇన్ని డ్రింకులు ఇచ్చారు నాకు, ఇన్ని డ్రింకులు ఇచ్చారు అనేసి. డ్రింకులు చూసానే మా ఊడికి పండగే పండగ. ఇంక ఈ మధ్యన అయితే బాగా ముద్దు నేర్చేశాడు. ఇంకా వాడికైతే స్నానాలు ఏం చేయించేశారనమాట. ఇంకా స్కూల్లో టైం అయిందట్రా అనేసి అంటే ఇంక బ్యాగ్ తగిలించుకొని ఇంక వాళ్ళ డాడీ అయితే దించుతున్నారు. నేను వెళ్ళిపోతాను, నేను ఒక్కడిని వెళ్తాను అనేసి గోల్ చేస్తే ఇంక మా వారైతే ఊరుకోలేదనమాట. మా వారైతే తీసుకొని వెళ్ళారు వాడిని దించడానికి. ఇంకా మా అత్త అయితే మా వారికి అయితే క్యారేజ్ అయితే కట్టేసింది, మళ్ళీ మా వారికి లేట్ అవుతుంది అనేసి. ఇంకోవైపు అయితే ఆవిడకైతే గింజ అయితే వేసేసుకుంటున్నారు మా అత్త. ఇంక మా వారికి డ్యూటీకి కూడా టైం అయిపోయిందనమాట. ఇంక అందుకనేసి బ్యాగ్ అంతా సర్దేసుకుంటున్నారు. మళ్ళీ క్యారేజ్ బాక్స్ అది అంతా సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. వేరే అన్నయ్య కూడా ఇంకా మా వారితో కలిసి వెళ్తారనమాట. ఇంకిద్దరు కాబట్టి భయం అనిపించదు మనకి. ఇంక మా వారైతే ఇంక బ్యాగ్ అంతా సర్దేసుకున్న తర్వాత అయితే ఇంక డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. మా పాపకైతే మా వాళ్ళందరూ వెళ్ళిపోయింది, నాకు ఏం చేయాలి తోటకి వెనకాల కొంచెం జుట్టు ఉంటే దాంట్లో అయితే పిల్లకైతే వేసాను. పిల్లకాయల ముందు కామెంట్ చేసేయండి. ఇంకా మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంక మధ్యాహ్నం అంటే ఈరోజు ఏంటంటే మా తోటకోళ్ళ వాళ్ళు అయితే వచ్చారనమాట.
మా బాబునైతే పట్టించుకోలేదు. మేడం అయితే ఫోన్ చేసింది, ఏంటమ్మా మీ బాబునైతే మర్చిపోయావు ఏంటనేసి. ఇంకా అలాగా బాబునైతే తీసుకొచ్చాను. ఇంకా సాయంత్రం అయితే పిల్లలందరూ అయితే ఇంకా ఆడుకుంటున్నారు. మా అత్త అయితే ఇంకా సాయంత్రం పనులు తెలిసినవే కదా, ఇంక మా అత్త అయితే ఇంకా సాయంత్రం పనులు అయితే స్టార్ట్ చేస్తారనమాట. నేను కూడా కాఫీ అయితే పెట్టుకొని 2 పూటలు కాఫీ అయితే తాగేస్తున్నాను. ఇంక మా అత్త అయితే ఇల్లు గుమ్మాలన్నీ ఊడ్చుకుంటున్నాను. మా పాపకి స్నానం చేయించేశారు ఇందాకే. ఇంకా ఉగ్గది వేసేసి స్నానం అంతా చేయించేస్తారు. ఇంక మా పాప అయితే పడుకుందనమాట. ఇంక నేనైతే చిన్న చిన్న పనులకి నుంచొని చేసుకునేది. ఇంకా నేనైతే నాకైతే వేడి నీళ్ళు అయితే పెట్టుకొని బాటిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ వాటర్ బాటిల్లో నీళ్ళు ఒక 4-5 గంటల దాకా చాలా వేడిగా అయితే ఉంటున్నాయి. చాలా బాగా పనికొస్తుంది అనమాట ఈ వాటర్ బాటిల్ నాకు. ఇంక మా అత్త అయితే మా పిల్లలకి స్నానాలు చేయించని చెప్పాను కదా ఇందాక. ఇంకా మంట అయితే ఉంటే కొద్దిగా నాకు నీళ్ళు అయితే పెట్టేశారు, వాష్రూమ్ కాటికి వెళ్ళడానికి బాగుంటాయి అనేసి. మా అత్త అయితే ఉదయాన్నే బట్టలు అయితే ఉతకలేదనమాట. ఇంక రాత్రికి అయితే బట్టలు అయితే పెట్టారు. ఇంక మా అత్త బట్టలు ఉతికే లోపు అయితే నేను పిల్లలుగా పడుకుంది కదా అనేసి ఇంక నేనైతే టిఫిన్ వేసేసుకుంటున్నాను అనమాట రాత్రికి. ఇంకా కొద్ది రుబ్బు ఉంటే ఆ రుబ్బు అయితే అట్టయితే వేసేసుకున్నాను. ఇంక మా బాబుకి కూడా తింటాడేమో అని చేసుకుంటే వాడేమో మా పెద్దత్త వంటలు అయితే తినేసాడంట. ఇంకా వాడికైతే అన్నం పెట్టకనేసి అని చెప్పారు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా కొంచెం. ఉంటా, బాయ్.